బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐపీఎల్ కు ధోని గుడ్ బై చెప్పబోతూ ఉన్నాడా? కంప్లీట్ క్రికెట్ ఇంకా వదిలేయబోతూ ఉన్నాడా? ఎందుకంటే ఐపీఎల్ మాత్రమే ఆడుతూ ఉన్నాడు ధోని. ఇప్పుడు ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్తో ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలకబోతున్నాడు అంటే చర్చ జోరందుకుంటూ ఉంది. ధోనికి ఐపీఎల్ మ్యాచ్ రేపు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ మరి ముఖ్యంగా సిఎస్కేది, దట్టు చెన్నై చెపాక్ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ కాబోతుందా? ధోని ఐపీఎల్కు గుడ్ బై చెప్పే టైం వచ్చిందంటూ చెప్పబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. చెన్నైకి ఒక 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెపాక్లో సిఎస్కేకు రేపే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లో ధోని ఆడతాడా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ సీజన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ధోని. రేపటి మ్యాచ్ ముగిసిన తర్వాత వీడ్కోలు కార్యక్రమం ఉంటుందంటూ ప్రచారం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా. కారణం బికాస్ ఏజ్ కావచ్చు, లేకపోతే కారణాలు ఏమైనా కావచ్చు. అందుకే ఇప్పుడు ఈ ప్రచారం చాలా గట్టిగా జోరందుకుంది. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా నిన్న కాదు, ఎగ్జాక్ట్గా కొద్ది రోజుల క్రితం హర్ష భోగ్లే కూడా చిన్న దాని ఏమంటారు హింట్ ఇచ్చేలాగా ఒక కమెంట్ చేయడం జరిగింది. ఏంటది? మహి ఇంకా మైదానంలో దిగపోవడం అభిమానుల్లో కొన్ని సందేహాలకైతే మాత్రం ఇంకా తావిస్తూనే ఉంది. బట్ ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో May 18th అంటే రేపు సన్ రైజర్స్తో జరిగే మ్యాచ్లో చెన్నై మ్యాచ్ ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే నుంచి ధోని రంగంలోకి దిగబోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో హర్ష భోగ్లే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక ప్లాట్ఫామ్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ 2026లో చెన్నైలో సిఎస్కేకు ఒకే ఒక మ్యాచ్ మిగిలింది చెపాక్ స్టేడియంలో. ఆ మ్యాచ్ 18th జరుగుతుంది. ఆ రోజు మొత్తం చెన్నై నగరం అంతా పూర్తిగా పసుపుమయం అయిపోతుంది, కలకల్లాడుతుంది. అండ్ అలా ఆడినా ఆశ్చర్యపోక్కర్లేదు. హిచ్ కాక్ స్టైల్లో అయిన ధోని ఒక్కసారిగా కనిపిస్తున్న ఆశ్చర్యం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. హర్ష భోగ్లే చేసిన హిచ్ కాక్ అపియరెన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ధోని సడన్గా మైదానంలోకి వస్తే అభిమానులు అదొక ఫీస్ట్ అంతే. నిజంగా ధోని రిటైర్ అవ్వచ్చు, ఎప్పటి నుంచో చర్చ జోరందుకుంటోంది. బట్ ఈసారి అయినా ధోని రిటైర్ అవుతాడా? మాట్లాడుకుందాం. మనతో పాటు ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు క్రికెట్ కామెంటేటర్ రాకేష్ దేవ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్తో వెళ్ళి ఇన్ఫాక్ట్ రాకేష్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, యాజ్ ఎ స్పోర్ట్స్ కమెంటేటర్గా వాట్ యూ సే, నిజంగా ధోని రిటైర్ అవుతారనుకుంటున్నారా మీరు? లేకపోతే వాట్ ఇట్ గోనా బి, లేకపోతే ఇంకొక సీజన్ ఆడే అవకాశం ఉందా ధోని? ధోని విషయానికి వచ్చే వరకు సచిన్ అసలు ఏది అర్థం కాదు ఏం చేస్తాడని. ఎందుకంటే కోవిడ్ టైం నుంచి ప్రతి సీజన్ ఇంకా ఇదే లాస్ట్ సీజన్ ధోనిది అనుకుంటూ వస్తున్నాం. ఒక 4-5 సీజన్లు కంటిన్యూస్ గా ఆడుకుంటూ వస్తున్నాడు. బట్ ఈ సీజన్ లో మనకు తెలుసు తను ముందు నుంచి ఆడాడు అనేలాగా అందరం అనుకున్నాం. తర్వాత జస్ట్ బిఫోర్ ద ఫస్ట్ మ్యాచ్ స్టార్టెడ్ వాళ్ళ చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపెయిన్ ధోనికి ఇంజురీ అయిందని చెప్పడం, హ్యాండ్ స్టిక్ ఇంజురీ అని, సరిగా లేడని, ఆ తర్వాత అట్లా ఇట్లా అని చెప్పారు. బట్ ఇందాక మీరు చెప్తున్నది అన్ని నేను వింటూనే ఉన్నా. ఆన్ ది అదర్ సైడ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ కూడా తను రెడీగా ఉండే, ఫుల్ ఫిట్ తో ఉండే. కానీ టీమ్ కాంబినేషన్ ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనే ఉద్దేశంతో తను ప్లేయింగ్ 11 కావచ్చు, లేకుంటే ప్లేయింగ్ 12లోకి రాలేదు అనేది ఒక కైండ్ ఆఫ్ న్యూస్ మనకి వినిపిస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే ధోని ఎప్పుడు చెప్తూనే వస్తున్నాడు, నేను రిటైర్ అయిపోయినా, లేదంటే నేను ఐపీఎల్ లో ఆడే లాస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది చెన్నైలోనే అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందాక మీరు అంటున్నట్టు ధోని ఏజ్ ను కనుక దృష్టిలో పెట్టుకుంటే ఈ సీజన్ లో చెన్నై ఆడే లాస్ట్ మ్యాచ్ ఇదే, ఇక్కడే చెన్నైలో. అంటే ఈ సీజన్ లో చెన్నైలో ఆడే మ్యాచ్ ఇదే. సో డెఫినెట్ గా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే రేపటి మ్యాచ్ లాస్ట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనము టెస్ట్ క్రికెట్ చూసినా, ఓడిఐ క్రికెట్ చూసినా, T20 క్రికెట్ చూసినా, ఇంటర్నేషనల్ వైజ్ ధోని రిటైర్మెంట్ అనేది చాలా, ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కి వచ్చే వరకు తను సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ తీసుకున్నాడు, కోహ్లీకి క్యాప్టెన్సీ ఇచ్చిండు. ఓడిఐ రిటైర్మెంట్ అది ఎవరికి అర్థం కానట్టుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టి రిటైర్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. సిఎస్కే ధోనికి ఉన్న అనుబంధాన్ని చూస్తే అది 2008 నుంచి వస్తుంది. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు హిమ్. అండ్ అందుకే తన కోరికను కూడా వెళ్ళబుచ్చుకున్నాడు, చెన్నైలోనే లాస్ట్ మ్యాచ్ ఆడాలని. ఇంకా ఐ థింక్ ఇట్స్ టైం, ఇంకా టైం లాగానే అనిపిస్తుంది. బికాజ్ ఏజ్ తను మనకు చూడడానికి ఎంత ఫిట్ గా కనిపించినా కూడా క్రికెట్ ఆడేటప్పుడు ఆ ఫిట్నెస్ అంత ఫిట్ గా ఉన్నాడా లేడా అనేది మనం లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో చూసాం. తను లాస్ట్ లో బ్యాటింగ్ రావడం కావచ్చు, ఎర్లీగా రాకపోవడం కావచ్చు, లేదంటే స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అనడం చూసినాం. ధోని ఎక్కువ బాల్స్ ఆడలేకపోతున్నాడు, అందుకే లాస్ట్ లో వస్తున్నాడు. అందరికంటే బెటర్ గా ధోనికే తెలుసు తాను ఏ ఆర్డర్ లో బ్యాటింగ్ వస్తే ఏంటి అనేది. బట్ అట్ ద సేమ్ టైం మనము
ఇప్పుడు ఈ సీజన్ వరకు మాట్లాడితే టేబుల్లో చూసినా కూడా మ్యాచెస్ చూసినా కూడా లాస్ట్ 3-4 మ్యాచెస్ చూస్తే ఒక మ్యాచ్ లో కేకేఆర్ గెలిచింది టాప్ 4 లో ఉన్న టీమ్ తో, ఇంకో మ్యాచ్ లో ఎల్ఎస్జి టాప్ టీమ్ ఓడించింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ చూస్తే ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పంజాబ్ తోని. ఇవన్నీ చూస్తే రేపు చెన్నైకి ఎస్ఆర్ఎస్ తోని మ్యాచ్ చాలా కీలకం. వాళ్ళు కనుక రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ తోని గెలిస్తే వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్ కంటెన్షన్ లో ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ధోని ప్లేయింగ్ లో ఉండడా అని అంటే మనకు ఒక పాసిబిలిటీ ఆప్షన్ ఉంది. ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంది కాబట్టి చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ధోని సెకండ్ కీపింగ్ చేయడానికి రావడం, లేదంటే 1 or 2 overs కీపింగ్ చేసి జస్ట్ అలా ఒక గ్లిమ్స్ ఇచ్చినట్టుగా ధోనిని స్టేడియంలో చూడడం, సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్ మేబీ అట్లాంటిది ఏమైనా సాధ్యం అవ్వచ్చు. అండ్ ఇప్పటి వరకు ధోనికి ప్రాపర్ క్రికెటింగ్ ఫేర్వెల్ చూడలేదు, బికాస్ ధోని డజన్ లైక్ దట్. బట్ చెన్నై విషయానికి వచ్చే వరకు మేబీ చెన్నై మేనేజ్మెంట్ మే ఆర్గనైజ్ సంథింగ్ లైక్ దట్. సో ఇవన్నీ పాసిబిలిటీస్. కొన్ని ధోనికి నచ్చనివి కూడా రేపు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వన్ ఆర్ ది అదర్ వే ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ పర్సెంటేజ్ వైజ్, ఐ థింక్ 95% టుమారో విల్ బి లాస్ట్ గేమ్ ఫర్ ధోని అనేలాగా అనిపిస్తుంది నాకైతే. ఎన్విరాన్మెంట్ అంతా అలాగే ఉంది ప్రెసెంట్, అలాగే కనిపిస్తుంది. ట్రూ ట్రూ. అంటే మీరు అన్నారు ఇందాకలా తను ఓడిఐకి రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అసలు ఇచ్చాడా లేదా అన్న టైప్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాడు అని చెప్పి. సో రేపు ఒకవేళ అటువంటిది ఏమైనా అంటే మీరు అన్నట్టుగా సిఎస్కేతో తన అసోసియేషన్ అన్న కూడా ఫ్యామిలీ బాండింగ్ అనుకోవాలి సిఎస్కే ఫ్యాన్స్తో. సో అటువంటి మూమెంట్లో అంత వేగంగా టీం అఫ్కోర్స్ దాన్ని బయటకు వచ్చాడు, బట్ ఏదో ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది. ఒక సైలెంట్గా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఒకవేళ ఈ టోటల్ సినారియో మీరు అన్నట్టుగా కనుక తనగా గ్రాండ్ గుడ్ బై వద్దనుకుంటే? యా, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. సైలెంట్ గా జస్ట్ అట్లా తను జస్ట్ గ్రౌండ్ లోకి అడుగు పెట్టిండు అని అంటే దాంతో మనకు అర్థమైపోతే ఓకే దిస్ ఇస్ ద ఎండ్ ఫర్ ధోని అనేలాగా అనుకోవచ్చు. లేదు అని చెప్పి, ఎందుకంటే మీరు ఈ సీజన్ స్టార్టింగ్ లో చూడండి చెన్నై వాళ్ళు ఒక మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ పాత ఫార్మర్ చెన్నై ప్లేయర్స్ అందరినీ, రాయుడు కానీ, ముత్తయ్య మురళీధరన్ లాంటి వాళ్ళను, హేడెన్ లాంటి వాళ్ళను, వీళ్ళందరినీ పిలిచి ఒక చిన్న ఫన్ కైండ్ ఆఫ్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేసి వాళ్ళు ట్రోఫీస్ అన్ని ఇప్పటివరకు చెన్నై గెలిచిన ట్రోఫీస్ అన్ని పెట్టడము, దాంట్లో అందరు వచ్చిన తర్వాత లాస్ట్ కి ధోని రావడము, మళ్ళీ అందరు దిగిపోయిన తర్వాత ధోని అక్కడే ఉండడము. సో ఇవన్నీ చూస్తే ధోని ఆల్రెడీ చెప్పేసినట్టున్నాడు, ఓకే దిస్ విల్ బి మై లాస్ట్ సీజన్, బట్ చూడండి మీరు ఏం చేయాలనుకున్నా చేసుకోండి. ఐఎమ్ గివింగ్ దట్ ఆప్షన్ బికాస్ ఐ డోంట్ లైక్, స్టిల్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టీమ్. ఎందుకంటే ధోనికి ఎన్ శ్రీనివాసన్ ఎవరంటే చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్, ఫార్మర్ బీసీసీఐ ప్రెసిడెంట్, ఇంకా కన్వీనియంట్ గా ఇంకా పబ్లిక్ ఈజీగా చెప్పాలంటే ఇండియా సిమెంట్స్ ఓనర్. సో ఇవన్నీ అనుబంధాలు అనేటివి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఫేర్వెల్ ఫర్ ధోని టుమారో, ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ ఇట్ ఈస్ హిస్ లాస్ట్ గేమ్, ఆర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు జస్ట్ గో సైలెంట్లీ హౌ హి హస్ డన్ ఇన్ ద ప్రీవియస్ పాస్ట్. అది కూడా ఉంది. ఇంట్రెస్టింగ్. యాజ్ ఏ కామెంటేటర్గా జస్ట్ థింక్ మీరు కామెంటరీ బాక్స్లో ఉన్నారు.